శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మనకి కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యో నేను ఎంతో కష్టపడి తిరుమలకి వెళ్ళొచ్చానండి, కాలినడక వెళ్ళొచ్చాను, కొండెక్కాను, అయినా సరే నా కష్టం ఏమిటో ఇంకా తీరలేదండి అని. సామాన్యంగా తిరుమల లాంటి యాత్రలు చేసినప్పుడు మనం పాటించవలసినవి కొన్ని ఉంటాయి. అవి చేయకుండా మనం కొన్ని తప్పులు చేస్తాం కాబట్టి ఆ యాత్ర ఫలితం మనకి లభించదు అన్నమాట. ఈరోజు వీడియోలో తిరుమలలో మనం చేయకూడని 4 తప్పులు ఏమిటి, పొరపాటును కూడా ఈ తప్పులు ఎప్పుడు చేయకూడదు తిరుమలలో, అవి ఏమిటి అనేది వీడియోలో చూద్దాం. మొట్టమొదటిది ఏమిటి అంటే, వరాహస్వామి దర్శనం చేసుకోకుండా మనలో 190 మంది ఉంటారు. అది చాలా 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 పెద్ద తప్పు. అసలు తిరుమల వెంకటేశ్వర క్షేత్రం కాదు, వరాహ క్షేత్రం. వరాహస్వామి దగ్గర అక్కడ ఉండడానికి అనుమతి తీసుకుంటున్నప్పుడు మన వెంకటేశ్వర స్వామి ఆయనకి 3 ప్రమాణాలు చేశారు. అవి ఏమిటి అంటే, మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం, ఈ 3 నీకు ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేసి ఒక ప్రమాణ పత్రం కూడా రాసిచ్చారు. ఇప్పటికీ ఆ ప్రమాణ పత్రం టిటిడి మ్యూజియంకి వెళ్ళి చూస్తే మీరు అక్కడ పెట్టుంది. మొన్నటి దాకా వరాహస్వామి దేవాలయంలోనే ఉండేది. అలా ప్రమాణ పత్రం రాసిచ్చాక అందులో స్వామి చెప్పిన మొదటి 2 అర్చక స్వాములు ఇప్పటికీ చేస్తున్నారు. మొదటి పూజ రోజు వరాహస్వామికి చేస్తారు. అలాగే మొదటి నైవేద్యం కూడా వరాహస్వామికి పెట్టే అప్పుడు తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామికి పెడతారు. ఆ 2 చేస్తున్నారు. కానీ మొదటి దర్శనం అనేది పాటించాల్సింది ఎవరు చెప్పండి? మనం పాటించాలి, అంతే కదా. దర్శనం చేసేది మనం మాత్రం ఎప్పుడు మొదటి దర్శనం వరాహస్వామికి చేయించుకోండి. 190 మంది ఆ దర్శనం మానేసి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వచ్చేస్తారు. అది చాలా చాలా పెద్ద తప్పు. మనం ఏమనుకుంటామంటే, ఏదో చెప్పారు పురాణంలో, ఎవరు చూశారులే అనుకుంటాం. మన కష్టాలన్నీ ఎవరు చూసి తీర్చాలి అని కోరికతో తిరుమల వెళ్తాం చెప్పండి. మరి ఆయన ఆ కష్టాలు చూసినప్పుడు ఇక్కడ మనం చేసిన పని ఏమిటి, సరిగ్గా చేసామా లేదా అని చూడరా వెంకటేశ్వర స్వామి. అసలు పురాణంలో వెంకటేశ్వర స్వామి క్లియర్ గా ఒక మాట చెప్పారు. ఇది తెలిస్తే మీరు ఎప్పుడూ అసలు తప్పు చేయరు. వరాహ దర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన్నచ దర్శనాత్ ప్రాగ్వరాహస్య శ్రీనివాసో న తృప్యతి అని చెప్పారు. అంటే నన్ను దర్శనం చేసే ముందు వరాహస్వామిని దర్శనం చేయకుండా కానీ వస్తే ఆ దర్శనం నాకు అసలు తృప్తినివ్వదు అని స్వామి చెప్పేశారు. ఆ చెప్పినప్పుడు మనం ఆ రకమైన యాత్రలు చేస్తే ఎక్కడి నుంచి ఫలిస్తాయి చెప్పండి. అంటే మీలో కొంతమందికి అనిపిస్తుంది, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి, ఎందుకు పెట్టారండి అసలు ముందు వరాహస్వామి దర్శనము అని. దాని వెనకాల ఒక అర్థం ఉంది. తమిళంలో వరాహస్వామిని జ్ఞానప్పినారని పిలుస్తారంటే జ్ఞానం ఇచ్చేవాడు అని అర్థం. మన శరీరంలో అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని ఉంటాయి కదా. వరాహస్వామి దర్శనం చేసుకుంటే మన జీవుడు విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశించగలడు. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆనందమయ కోశంలో ఉన్న ఆనంద నిలయ స్వామిని చూడటానికి కుదురుతుంది అనమాట. అందుకని వరాహస్వామి దర్శనం చేసుకుని వెళ్ళాలి. మనం అది ఎక్కడ మానేస్తామో అని చెప్పి మన పెద్దవాళ్ళ ఆతృత చూడండి. రాజులు, మహర్షులు ఆ ఆలయాన్ని కట్టినప్పుడు ఏం చేశారంటే, మీరు ఇప్పుడు తిరుమల ఆలయంలో దర్శనానికి వెళ్తూ ఉంటే గరుత్మంతుడు ఉంటారు కదా, సరిగ్గా పక్కనే ఒక స్తంభం మీద చూడండి వరాహస్వామి ఉంటారు. అంటే ఒకవేళ అక్కడ దర్శనం చేసుకోకపోయినా ఇక్కడికి వచ్చి గుర్తొస్తే ఒక్కసారి స్మరించి, ఓ స్వామి నన్ను క్షమించు, దర్శనం చేసుకోకుండా వచ్చేసాను అని వరాహస్వామిని చూసైనా వెళ్తారేమో అని. ఇక్కడి నుంచి తిరుమల వెళ్తే కనుక ఖచ్చితంగా వరాహస్వామి దర్శనం చేసుకునే వెళ్ళండి. ఇంకా తిరుమలలో మనం చేసే 2వ తప్పు ఏమిటి అంటే, ఎప్పుడు పొరపాటున కూడా తిరుమలకి ప్రాపంచిక సుఖాలను అనుభవించడానికి మాత్రం కొండపైకి వెళ్ళకండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను మొన్న ఒక పెద్ద ఆయన వచ్చారు నా దగ్గరికి. వచ్చి, మాది చాలా ఆధ్యాత్మికమైన కుటుంబం అండి, మీరు నమ్ముతారో నమ్మరో, మా అమ్మాయికి పెళ్లి చేశాక మా అల్లుడితోనూ కూతురుతోనూ చెప్పాను, మొట్టమొదటి వాళ్ళని మారిషస్ అక్కడికి పంపించడం మానేసి తిరుమల వెళ్ళండి, మీరు వెళ్ళి అక్కడ 3 నిద్రలు చేయండి, పుణ్యం వస్తుందని చెప్పాను అన్నారు. అంటే నేను ఇలా ఆశ్చర్యపోయి చూస్తే ఆయన, ఓహో నేను నమ్మలేదేమో అనుకుని, చూపిస్తాను ఉండండి అని చెప్పి మొబైల్లో ఫోటోలు చూపించారు వాళ్ళ అమ్మాయి అల్లుడు తీసుకున్నవి. వాళ్ళు చాలా అసహ్యమైన బట్టలు వేసుకుని అర్ధనగ్నంగాను ఆనంద నిలయం వెనకాల ఉండగా ఈ ముందు కాటేజీల దగ్గర ఎక్కడో నించుని కౌగులించుకుని ఫోజులు ఇస్తూ ఫోటోలు తీసుకున్నారు. ఎంత దారుణం అది! తిరుమల క్షేత్రంలో చేయాల్సిన పనులు అవి.
అసలు అందుకే మన పెద్దవాళ్ళు శాస్త్రంలో ఒక నియమం పెట్టారు. వివాహం అయితే 6 నెలల పాటు ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదు అని పెట్టారు. మనలో చాలా మందికి తెలియవు. ఎందుకు పెట్టారు అవన్నీ అంటే, పెళ్ళైన కొన్ని నెలల పాటు ఆ వ్యామోహం ఉంటుంది కదా, ఆ ప్రాపంచిక సుఖం కోసం కొండ మీదకి వెళ్ళకూడదు అని ఉద్దేశంతో పెట్టారు. మీరు చివరికి వెంకటాచల మహత్యం తీసి చూడండి. వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవత వివాహం అయ్యాక ఆయన కూడా 6 నెలల పాటు ఆ కొండకి రారు. కొండ కింద అగస్త్య మహర్షి ఆశ్రమం ఉంటే అక్కడ ఉండి 6 నెలలు పోయాక కొండ మీదకి వస్తారు తప్ప అక్కడ దాకా రారు. మరి స్వామే పాటించారంటే మనం ఎంత పాటించాలి చెప్పండి. చివరికి మీరు పురాణంలో చూస్తే అగస్త్య మహర్షి లాంటి వాళ్ళు కుటుంబాన్ని కొండ కింద ఉంచి వాళ్ళు పైకి వచ్చి సేవించారు. అంతేగాని కుటుంబాన్ని తీసుకొచ్చి కొండ మీద పెట్టలేదు. ఎందుకంటే ఏ క్షణాన్నైనా పొరపాటునైనా తప్పు జరిగితే ఆ కొండ మీద పొరపాటును కూడా అలాంటివి జరగకూడదు. అంత శక్తివంతమైన కొండ అని చెప్పి, అంత పవిత్రమైన కొండ అది. ఆ కొండ మీద మాత్రం దయచేసి కక్కుర్తి పనులు ఏవి చేయకండి. ఇంకా మూడవది, మనందరం చేసే తప్పు తిరుమలలో దొంగ దర్శనాలు చేయడం. ఎప్పుడు పొరపాటును కూడా అటువంటి దర్శనాలు చేయకండి. దేవస్థానం వాళ్ళు ఏవి పెట్టారో వాటిని పాటించండి. ఇప్పుడు ఉదాహరణకి ఒకళ్ళు ఒకసారి దర్శనం చేస్తే కనుక మళ్ళీ 6 నెలల పాటు చేయడానికి కుదరదు అని చెప్పి పెట్టారు. ఎందుకు పెట్టారు? దానివల్ల అందరికీ దర్శనం దొరుకుతుంది కదా, లేకపోతే అక్కడ లక్షల మంది పెరిగిపోయారని. మనం ఏం చేస్తాం, మన టెక్నాలజీ ఉపయోగించి ఈ కార్డుతో ఒకటి ఆ కార్డుతో ఒకటి అలా చేస్తే పాపం వాళ్ళు మళ్ళీ దానికి ఏదో బయోమెట్రిక్ సిస్టమ్ అని ఒకటి పెడతారు. మనం మళ్ళీ దాన్ని ఎలా అధిగమించాలి అని చూస్తాం. మొన్న ఒక ఆయన అయితే వచ్చి, మా అబ్బాయి 4 రోజుల పాటు కొండ మీద రూమ్ బుక్ చేస్తాడండి, ఎంత టాలెంటెడ్ అనుకున్నారు అన్నాడు. ఏం టాలెంట్ అది? దిక్కుమాలిన తెలివి. అంటే ఈ కార్డులు ఆ కార్డులు ఉపయోగించి 4 రోజుల పాటు రూములు బుక్ చేస్తే స్వామికి ఆ మాత్రం తెలీదా? రేపొద్దున ఏ టెక్నాలజీ అయితే ఉపయోగించాడో అక్కడెక్కడో ఉద్యోగం తంతుంది. అప్పుడు ఎలా పోయింది నా ఉద్యోగం, నేను తిరుమలలో 4 రోజులు ఉండొచ్చానే అనుకుంటాడు. ఇలాంటి వేధప్పలు చేస్తే పోక ఏం చేస్తుంది చెప్పండి. ఎప్పుడు కూడా అలాంటి దొంగ దర్శనాలు చేయకండి. వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి. స్వామి మనకి ఏది ఇస్తే అది. ఈ మధ్య లాటరీ సిస్టమ్ పెట్టారు. నిజంగా మనకి ప్రాప్తం ఉందనుకోండి, ఏ అర్చనో అలాంటి దర్శనం వస్తే అక్కడ అరగంట పాటు నిలబడి చూసి రావచ్చు స్వామిని, అంతే కదా. లేకపోతే ప్రాప్తం లేకపోతే ఒక్క క్షణం ఆ చూసింది ఇక్కడ నిలబడాలి తప్ప, గంట చూసామా అరగంట చూసామా మళ్ళీ బయటకు వచ్చి మన కుట్రలు మన కుతంత్రాలు మన దౌర్భాగ్య బుద్ధులు అలాగే ఉంటే గంట సేపు అక్కడి నుంచి చూసిన ప్రయోజనం ఏంటి చెప్పండి. ఒక్క క్షణం చూసినా ఇక్కడ నిలబడగలిగి మనస్సు కాని పవిత్రమైందనుకోండి, అది ఆ దర్శనానికి ఉపయోగం. అందుకని దొంగ దర్శనాలు ఎప్పుడూ చేయకండి. నాకు మొన్న ఒక ఆయన ఈమెయిల్ చేశారు. పాపం చాలా ఆర్థికంగా దారుణంగా చితికిపోయి ఉన్నారనమాట. ఎందుకు ఇలా అయిందో తెలియదండి, నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి, నేను వైష్ణవుణ్ణి అని చెప్పి చాలా చెప్పుకుంటూ వచ్చారు. ఆఖరికి 3వ మెయిల్లోనో ఎప్పుడో చెప్పారు, ఏమండి వైష్ణవులకి ఉదయాన్నే శాతుమొర అని ఒక దర్శనం ఉంటుంది. అది వైష్ణవుల కోసం రామానుజుల వారి కాలం నుంచి ఎప్పటి నుంచో ఉన్న దర్శనం అనమాట. అందులో వైష్ణవులు ఇలాగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉంటారు. వైష్ణవులు చూడండి ఒక రకంగా ఉంటుంది వాళ్ళ జుట్టును శిఖావన్నీ. అలా ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. ఇతను ఏం చేసేట, ఎవడో ఒక అతన్ని వాళ్ళ స్నేహితుణ్ణి ముందు రోజు రాత్రి ఇద్దరు కలిసి తిరుపతిలో కూర్చుని హోటల్లో చేయకూడని పనులన్నీ చేశారు. తర్వాత రోజు పొద్దున్నే దర్శనం ఎలాగంటే నీకెందుకురా నేను చెప్తానుండి అని చెప్పి అలా చేసేసి నామాలు పెట్టేసి వైష్ణవుడు అని చెప్పి ఇతనితో పాటు దర్శనానికి తీసుకుపోయాడు. ఎంత పొరపాటు అది. అది ఇంకా మెయిల్లో సమర్థించుకుంటున్నాడు. ఏమిటంటే, ఏమండి స్వామికి కులాలు ఏమిటండి, అన్నీ ఒకటే కదా. స్వామికి కులాల ఏమిటో మనకు అనవసరం. అక్కడ ఒక సాంప్రదాయం పెట్టినప్పుడు ఆ సాంప్రదాయం పాటించొద్దు. మనం అలా మోసం చేయొచ్చా? చేస్తే ఆ తర్వాత ఎంత ఘోరమైన ఫైనాన్షియల్ స్థితికి వెళ్ళాడు అంటే, ఇప్పుడు తట్టుకోలేక ఏం చేయాలో తెలియక ఏడుస్తూ మెయిల్ పంపించాడు. అవునండి నేను ఇలా పాపం చేశాను, ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలని. అందుకని ఇలాంటి తప్పుడు పనులు అతి తెలివి పనులు ఎప్పుడూ చేయకండి. తిరుమలలోనూ తప్పుడు పనులు చేశారా తిరుమలలో కొట్టి తీరుతుందంతే, అది మామూలుగా కొట్టదు. ఇంకా 4వది ఆఖరిది, రామానుజుల వారు 2 శాసనాలు చేశారు తిరుమలలో 2 తప్పులు ఎప్పుడు చేయొద్దు అని. అందులో మొట్టమొదటిది పాదరక్షలు ధరించి మాడవీధుల్లో తిరగద్దు అని ఆయన శాసనం చేశారు. ఎందుకంటే ఆ కొండంతా శాలిగ్రామ శిల. అసలు మీకు తెలుసు కదా, మోకాలు పర్వతం అనే ప్రదేశం ఉంది. అక్కడి నుంచి రామానుజుల వారు మోకాళ్లతో కొండెక్కారట. అంటే పాదాలతో తాకకూడదు ఈ కొండని అని. అది ఎక్కడో మొన్న చెప్తే కూడా అతి తెలివితో ఈమెయిల్ చేశాడు. అయితే కొండపైకి ఎక్కాక ఆయన అంతా మోకాళ్ళతో నడిచారండి, లేదు కదా మామూలుగా కాళ్ళతో నడిచారు కదా, మరి అదేమిటి అని. మనకి ఎప్పుడు ఆ వితండ వాదన అనేది వచ్చేస్తుందంటే మనం ఏదో చదువుకుందాం అనుకుని అవతల పక్క రామానుజుల వారు ఉన్నారా శంకరాచార్యుల వారు ఉన్నారా మనకి తెలియదు, వితండ వాదన వాదిస్తాం.
ఆయన ఎందుకు చేశారు అలాగా అంటే, ఆ కొండ అంత పవిత్రమైనదిరా, అందుకే నేను మోకాళ్లతో ఎక్కాను అని చెప్పి ఆ ఘటన మన మనస్సులో ముద్రించుకుపోయేలాగా చేశారు ఆయన. మనం అతి తెలివి ఉపయోగించి ఏం చేస్తామంటే, చెప్పులు వేసుకుని మాడవీధుల్లో తిరుగుతాం. మాడవీధుల్లో పాదరక్షలతో తిరగకూడదు అనే చోటే చెప్పులతో నించుని వెళ్ళి వాళ్ళతోనూ మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడు ఆ పొరపాటును కూడా తప్పు చేయకండి. మాడవీధులు 4 అంటే ఆలయానికి చుట్టూ 4 వైపులా ఉన్న వీధులు పరమ పవిత్రమైనవి. అందులో ఎప్పుడు చెప్పులతో వెళ్ళొద్దు. అందుకే పాపం టీటీడీ వాళ్ళు ఎక్కడ మనకి కాళ్ళు కాలుతాయో అని మీరు చూడండి, మాడవీధుల్లో వైట్ పెయింట్ వేయించారు. అంటే ఆ పెయింట్ మీద నడుస్తామని. మీకు నిజంగా అంత కాళ్ళు కాలుతాయి అనుకుంటే పొద్దున్న సాయంత్రం వెళ్ళండి తప్ప చెప్పులు వేసుకుని మాత్రం పొరపాటును కూడా వెళ్ళొద్దు. అంటే ఆవిడ్ని వాళ్ళు బోర్డు పెట్టారు సరే, మరి ఎవరైనా చదువు రాని వాళ్ళు వెళ్తే ఎలాగండి అంటే, మీరు అలా ఎవరినైనా చూసారనుకోండి, వెంటనే వెళ్ళి ఇలా వేసుకు రాకూడదు, అదిగో ఆ బోర్డు మీద రాసింది మహాపాపం అని చెప్పి పక్కన ఇప్పించండి. నేను ఎప్పుడు తిరుమల వెళ్ళినా సరే మాడవీధుల్లో చెప్పులు వేసుకుని ఉన్న వాళ్ళు ఉంటే నేను అదే మాట చెప్తూ ఉంటాను వాళ్ళతో. అలాగే రామాంజుల వారు చెప్పింది ఇంకొకటి, తిరుమల కొండ మీద స్వామికి తప్ప ఎవ్వరు ఇంకా పువ్వులు ధరించకూడదు అని చెప్పారు. కొండ మీద పూసిన ప్రతి పువ్వు స్వామివారి కైంకర్యానికే ఉపయోగపడాలి తప్ప ఇంకెవ్వరూ ధరించకూడదు అని. అందుకే చూడండి, ఆలయంలో విచిత్రంగా స్వామి మీద నుంచి నిర్మాల్యం తీసినా సరే మళ్ళీ మనకి ఇవ్వరు. అక్కడ భూతీర్థం అని ఉంది, అక్కడ చూపించి తీసుకెళ్లి అడవుల్లో ఎక్కడో ఎవ్వరూ చూడని ప్రదేశంలో వదిలేస్తారు తప్ప ఆ నిర్మాల్యం కూడా మనకి ఇవ్వరు. అది తిరుమల కొండ మీద నిషేధం అన్నమాట. కానీ తిరుమలలో స్త్రీలు పూలు ధరించకూడదు అని ఒక బోర్డు ఉంటే, ఈ మధ్యకాలంలో దౌర్భాగ్యం ఆ కిందే నిలబడి పువ్వులు అమ్మేస్తున్నారు, ఆ కిందే నిలబడి కొనేసుకుని శుభ్రంగా తల్లో పెట్టేసుకుంటున్నారు కూడా. అమ్మే వాళ్ళు అమ్మకూడదు కదా అంటే, వాళ్ళు కొనుక్కుంటున్నారు కదా స్వామి, మేమేం చేస్తాము అంటారు అంతే. వాళ్ళు పొరపాటును కూడా పని చేయకండి. తిరుమలలో అసలు ఎప్పుడూ పువ్వులు ధరించకూడదు ఎవ్వరు. ఈ 4 తప్పులు చేయకుండా త్రికరణ శుద్ధిగా స్వామి దర్శనం చేసుకోండి. అలాగే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు పుష్కరిణిలో స్నానం ఆచరించి ఆ తర్వాత మీ దర్శనం ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందో మీరే చూడొచ్చు. శ్రీమాత్రే నమః. ఆగండి, ఈ వీడియోని అప్పుడే క్లోజ్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.